ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ఆస్పిరెంట్ లక్షణం ఏంటి? ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా ఆ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేయడం. స్టేట్ అయినా సరే, అంటే ఒకవేళ మీరు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ రాసే ఆస్పిరెంట్ అయినా సరే, స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫాలో అవ్వండి. ఆ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి. ఎందుకంటే అది కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామే కాబట్టి దాని నుంచి కూడా తీసుకోవాల్సిన ఇన్సైట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ నాట్ జస్ట్ దాట్, మీకు ప్రాక్టీస్లా కూడా ఉంటుంది. అండ్ యూ కెన్ చెక్ యువర్ ప్రోగ్రెస్ ఆల్సో త్రూ దిస్. సో ఒకవేళ మీరు ఇప్పటి వరకు అనలైజ్ చేయకపోయింటే, లెట్ మీ హెల్ప్ యూ విత్ దిస్ వీడియో. సో రీసెంట్గా మనకి ఆన్సర్కి రిలీజ్ అయింది, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ది. సో దాన్ని సాల్వ్ చేద్దాం. ఇదొక ఆన్సర్కి కాబట్టి ఆన్సర్స్ ఆల్రెడీ మార్క్ చేస్తున్నాయి. సో ఐ విల్ టెల్ యూ ది అప్రోచ్. అంటే మీరు ఎగ్జామ్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, మనకి అప్రోచే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం సాల్వ్ చేయలేని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయొచ్చు బై ఎలిమినేటింగ్ ది ఆప్షన్స్. బట్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్ ఆల్సో. ఇది ఒక స్టేట్ ఎగ్జామ్. సో స్టేట్ ఎగ్జామ్స్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే లాట్ ఆఫ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో యువర్ క్వశ్చన్ పేపర్ విల్ బీ లోడెడ్ విత్ ద స్టాటిక్ ఇన్ఫర్మేషన్. స్టాటిక్ క్వశ్చన్సే ఎక్కువ వస్తాయి. అజ్యూమ్ దట్ దిస్ ఈజ్ అ ఎగ్జామ్ సినారియో. సో మీరు ఎగ్జామ్లో కూర్చున్నారు అండ్ యు ఆర్ సాల్వింగ్ దిస్ పేపర్. హౌ యువర్ అప్రోచ్ షుడ్ బీ, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ నౌ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఆన్సర్ తెలిస్తే పెడతారు, లేకపోతే పెట్టలేరు. ఎక్కడైతే మీరు గెస్ వర్క్ చేయొచ్చో, ఎక్కడైతే అనలిటికల్ థింకింగ్ చేయొచ్చు లేదా ఎలిమినేషన్ చేయొచ్చో, అక్కడ మీరు ఆ నాలెడ్జ్ వాడాలన్నమాట. పెరిఫరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అవన్నీ వస్తాయి. సో ఫర్ నౌ స్టాటిక్ కాబట్టి లెట్స్ జస్ట్ అంటే చూద్దాం. ఏ టాపిక్స్ కూడా అడుగుతున్నారో మనకు తెలిసి ఉండాలి కదా. సో నెక్స్ట్ టైం మనకి ఈ స్టేట్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వీ విల్ అండర్స్టాండ్ త్రూ దిస్. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్, హూ రిసీవ్డ్ ద ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ ఇన్ 2024? సో ఇది మీరు ఎక్కడైనా చదువుంటేనే ఇది ఆన్సర్ చేయగలరు. మీనా చరందా అంట. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈస్, దిస్ ఈజ్ అంటే మీకు ఈ క్వశ్చన్ పేపర్లో ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ లాట్ ఆఫ్ స్టాటిక్ అంటే వన్ వర్డ్ ఆన్సర్స్ అనమాట. మీరు ఆల్రెడీ చదువుంటేనే ఇవి ఆన్సర్ చేయగలరు. సో మీరు ఎక్కడ కష్టపడాలి? స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో స్టేట్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ అన్ని సెక్షన్స్ మీరు చదవలేరు. మీరు చదవలేదంటే చాలామంది కూడా చదువు ఉండరు. సో డోంట్ వరీ అండ్ డోంట్ గెట్ ప్యానిక్. ఎగ్జామ్ హాల్లో ప్యానిక్ అవ్వకూడదు. అప్పుడే మీరు కాన్ఫిడెన్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మీరు తడబడిపోతారు ఆప్షన్స్ చూసి. అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీరు సాల్వ్ చేయగలరు కామ్ మైండ్తో చేస్తే, అవి కూడా సాల్వ్ చేయలేకపోతారు ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే. సో దట్ ఈస్ వై. నౌ సెకండ్ క్వశ్చన్ ఏంటి? న్యూస్లో ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ అవి ఖచ్చితంగా చూసుకోవాలి. వేర్ వాస్ ద 51st G7 సమిట్ హెల్డ్ ఇన్ June 2025? ఇట్ వాజ్ ఇన్ ఆల్బర్టా, కెనడా. G7 కాదు, ఏవేవి ఇంపార్టెంట్ అంటే G20 కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. SCO సమ్మిట్ ఇంపార్టెంట్, బ్రిక్స్ ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడు న్యూస్లో ఉన్నా అంటే ప్రతి ఇయర్ జరుగుతాయి కదా ఈ సమ్మిట్స్. సో ఇవి ఎప్పుడు జరిగినా ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ గ్లాస్గోలో మనకి రీసెంట్గా ఏం జరిగింది? కాప్, ఇప్పుడు కాదు లాస్ట్ టైం, వన్ ఆఫ్ ద టైం. అప్పుడు వీ హ్యావ్ అడాప్టెడ్ పంచామృత ఆల్సో. మోదీ గారే చెప్పారు అవి. సో ఇవి క్లైమేట్ చేంజ్కి సంబంధించింది అనమాట. ఎప్పుడైనా ఇలా ఆప్షన్స్ కనిపించినప్పుడు ఈ 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా ఈ 4 ఆప్షన్స్ని ఆన్సర్కి వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దాని నుంచి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, విచ్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్, రైట్? సో థర్డ్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ రిసీవ్డ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ సిన్స్ దేర్ ఇన్సెప్షన్? అంటే ఏ కంట్రీ సంపాదించింది అని అడుగుతున్నారు. అంటే ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశారో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అప్పటి నుంచి. సో యునైటెడ్ స్టేట్స్ అంట. సో ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో కూడా అబ్జర్వ్ చేయండి. స్టాటికే, బట్ ఇలా ఎవరు చూసుకొని వెళ్ళరు కదా ఏ స్టేట్, ఏ కంట్రీ ఎంత సంపాదించింది, ఇప్పటి వరకు ఎన్ని గెలిచారు అని. సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ ఏం టచ్ చేస్తున్నారు టాపిక్స్ కూడా అబ్జర్వ్ చేయండి. నోబెల్ ప్రైజెస్, G20 సమ్మిట్ అడిగారు, రైట్? దెన్ ది హాఫిక్ సమ్మిట్ వాజ్ ద మీటింగ్ ఆఫ్ G7 కంట్రీస్. ఇక్కడ సమ్మిట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇప్పుడు ఒకవేళ మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఉంటే ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయకపోయి ఉంటే, వీ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ 4 క్వశ్చన్స్. బట్ డోంట్ ప్యానిక్, ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. లెట్స్ ఎక్స్ప్లోర్. మనకి కూడా క్వశ్చన్స్ వస్తాయేమో, అంటే మనకి నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ రావచ్చు. దెన్ ఇంద్రా యాప్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంద్రా యాప్? డిసెమినేటింగ్ వెదర్ ఫోర్కాస్ట్, వెదర్ గురించి సంబంధించిన యాప్ అంట. సో ఇది కూడా తెలియదు అనుకుందాం, ఇట్స్ ఓకే, కామ్ యువర్ సెల్ఫ్. దెన్ విచ్ కంట్రీ హోస్టెడ్ ద ICC Women's ODI World Cup 2025? ఇండియా అండ్ శ్రీలంక. అండ్ స్పోర్ట్స్ అనేది మ్యాక్సిమం ఫాలో అవుతారు. అండ్ ది క్రికెట్ అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, సో 80% అన్న మినిమం ఫాలో అవుతారు అనమాట. సో డెఫినెట్లీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉంటుంది. దెన్ ఆన్ విచ్ డే ఆఫ్ ది ఇయర్ ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేటెడ్? June 21st. ఇది అందరికీ ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా తెలియాల్సిన డేట్. సో ఇదైతే ఎవరు మర్చిపోరు. అండ్ ఈ 21st June ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామో తెలుసా? బికాస్ ఆ రోజే సమ్మర్ సోలిస్టిస్ కాబట్టి, రైట్?
సమ్మర్ సోలిస్టిస్ ఫినామినా మనం June 21 చూస్తాం. వింటర్ సోలిస్టిస్ ఎప్పుడు చూస్తాం? December 22 చూస్తాం. అండ్ ఈక్వినాక్స్ కండిషన్ అనేది సెప్టెంబర్లో ఒకటి, అండ్ ఇంకొకటి సెప్టెంబర్ వచ్చి ఈక్వినాక్స్ సదర్న్ అంటే కింద వస్తుంది, అండ్ ఇంకొకటి ఎప్పుడు వస్తుంది? మార్చ్లో వస్తుంది, రైట్? సో ఎందుకు చూస్ చేసుకుంటామంటే సమ్మర్ సోలిస్టిస్ రోజు డే అనేది లాంగ్గా ఉంటుంది అండ్ నైట్ అనేది షార్ట్గా ఉంటుంది, అండ్ వైస్ వర్సా ఏంటి? వింటర్ సోలిస్టిస్, రైట్? సో లాంగ్ డే కాబట్టి ఈ రోజుని మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటాం. దెన్ విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ది మొలాసిస్ బేసిన్? మిజోరాం. స్టాటికే బట్ ఎంత ఇంపార్టెంట్ ఇది? మిజోరాం స్టేట్ని మొలాసిస్ బేసిన్ అని కూడా అంటారనమాట. ఎందుకంటే అక్కడ టెక్టోనిక్ ప్లేట్స్ షేరింగ్ జరిగినప్పుడు వాటి వల్ల సాఫ్ట్ అంటే సెడిమెంటరీ రాక్ ఏదైతే ఉందో ఈ సెడిమెంట్స్ అండ్ మడ్తో ఫామ్ అయింది కాబట్టి ఆ బేసిన్ మొత్తం దాన్ని మొలాసిస్ బేసిన్ అంటారనమాట. మిజోరాంని మొలాసిస్ బేసిన్ అంటారు. దెన్ విచ్ సిటీ ఇన్ మధ్యప్రదేశ్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ లేక్స్? మామూలుగా ఇండియా అని అడిగితే మనం ఉదయ్పూర్ అని చెప్తాం, కానీ మధ్యప్రదేశ్లో మనకి పర్టికులర్గా తెలిసి ఉండాలి. సో ఆన్సర్ ఈస్ భోపాల్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. Then, when was the Amaravati Drone Summit held in Andhra Pradesh? October 2024. Again, static information. ఇప్పటి వరకు మనం 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం, అండ్ ఇందులో 5 to 6 వరకు స్టాటికే ఉంటాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కూడా స్టాటికే చూసాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్ వాజ్ ఇంట్రడ్యూస్? ఇంకొక యాప్. సో అబ్జర్వ్ ద ప్యాటర్న్. యాప్స్ గురించి అడిగారు. ఇంతకుముందు ఇంద్రా వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి యూస్ చేస్తారు కదా, అక్కడ కూడా అడిగారు, అండ్ ఇక్కడ ఇంకొక యాప్. సో యాప్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో వాటిలో ఖచ్చితంగా అడుగుతారు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే మీరు అటెండ్ అవుతున్నారో స్టేట్ ఎగ్జామ్కి ఖచ్చితంగా చూసుకెళ్ళండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ January 30 ఇన్ ఆంధ్రప్రదేశ్? మనమిత్ర యాప్ అనేది January 30 చేశారంట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇవి అందరూ ఫాలో అవ్వలేరు. సో యు ఆర్ ఇన్ ద క్రౌడ్. డోంట్ ఫీల్ దట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద క్రౌడ్. To put drug abuse in check, Government of Andhra Pradesh has set a special task force named Eagle. ఇది అందరికీ తెలిసి ఉండాలి, న్యూస్ ఫాలో అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అండ్ ఇది డ్రగ్ అబ్యూస్కి సంబంధించింది కాబట్టి ఇట్స్ సీరియస్. సో సీరియస్వి ఖచ్చితంగా గుర్తుండాలి. Which of the following operation was conducted by the Indian Army and Jammu and Kashmir Police near Dachigam National Park, eliminating the mastermind of the Pahalgam attack and 2 Lashkar-e-Taiba elite terrorists? సో ఆపరేషన్ మహదేవ్, ఇది మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్లో కూడా చెప్తారనమాట. సో ఐ థింక్ యూ ఆర్ సపోజ్ టు రిమెంబర్ దిస్, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ నోటబుల్ థింగ్. అండ్ మన ఇండియాకి వార్ సిచ్యువేషన్ అయినా క్రైసిస్ వచ్చినా ఇలాంటి సిచ్యువేషన్స్ మాత్రం ఎగ్జామ్కి ఖచ్చితంగా అడుగుతారనమాట. దెన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ లాంచ్ ది ప్రోగ్రామ్ ఆఫ్ డాష్ టు అచీవ్ 100% లిటరసీ ఇన్ ఆంధ్రప్రదేశ్? అక్షర ఆంధ్ర. ఇది కూడా చాలా చోట్ల మీరు వినుండొచ్చు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి కావాల్సిన ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది అక్షరాంధ్ర, ఇది సాక్షరాంధ్ర. మీరు కామ్ మైండ్తో ఉంటే ఖచ్చితంగా నీట్గా చూసి పెడతారు. లేకపోతే మీకు ఆన్సర్ తెలిసిన ఒక్కొక్కసారి సెకండ్ ఆప్షన్ ఫస్ట్ చూసి సాక్షర ఎస్ బై మిస్టేక్ చూడకుండా అక్షర అని చూసి ఇది పెట్టేశారంటే దట్ విల్ కాస్ట్ 1 మార్క్, రైట్? సో అది చూసుకోండి. దెన్ ఇంటర్స్టేట్. ద ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ఓవర్ ది బనకచెర్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ వాజ్ బిట్వీన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ అనేది ఆప్షన్లో ఉండాలి, ఎందుకంటే ఇది మన స్టేట్ ఎగ్జామ్ కాబట్టి మనకి సంబంధించింది కాకుండా ఎవరు అడుగుతారు? సో ఇదైతే అవ్వదు. యూ కెన్ ఎలిమినేట్ ఆప్షన్స్ ఇన్ దిస్ వే, రైట్? సో దిస్ ఈజ్ ద అప్రోచ్ ఐఎమ్ టెలింగ్ యూ. మనది ఆప్షన్లో ఏదైతే లేదో కొంచెం కామన్ సెన్స్ వాడండి, బయటకు వచ్చి కూడా కొంచెం ఆలోచించండి. ఇది మన ఎగ్జామ్ కాబట్టి మన స్టేట్కి సంబంధించింది కాకపోతే అది ఎగ్జామ్లో అడిగేంత ఇంపార్టెంట్ ఏముంటుంది, రైట్? సో ఆన్సర్ ఈస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ డస్ నాట్ కంటైన్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్? బేకింగ్ సోడా, రైట్? Then which of the following metal is the best conductor of electricity? You should know this. Silver ki highest ఉంటుంది. ఏంటి? రియాక్షన్ అనమాట. ఇది హైలీ రియాక్టివ్. ఇఫ్ వి లుక్ ఎట్ ది ఆర్డర్ SCGA, ఎస్ అంటే సిల్వర్, సి అంటే కాపర్, జి అంటే గోల్డ్, ఏ అంటే అల్యూమినియం. సో సిల్వర్ ఈజ్ హైలీ రియాక్టివ్ అనమాట. అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ సిల్వర్ ఉంది కాబట్టి 1 ఈజ్ ద ఆన్సర్. టూత్ ఎనామిల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? కాల్షియం ఫాస్ఫేట్, కరెక్ట్ ఆన్సర్. కార్బోనేట్ ఎందుకు ఉంటుంది, ఆక్సైడ్ ఎందుకు ఉంటుంది, అండ్ పొటాషియం ఎందుకు ఉంటుంది, రైట్? బోన్స్లో కూడా మనకి కాల్షియమే కదా ఉంటుంది. అండ్ ఎనామిల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాడీ పార్ట్. నెక్స్ట్, galvanization is a method of protecting iron from corrosion by coating the iron with a thin layer of which of the following element? zinc. దానికి రస్ట్ పట్టకుండా, అంటే ఐరన్కి రస్ట్ పట్టకుండా ఈ జింక్ కోటింగ్ అనేది చేస్తారనమాట ఆ మెటల్ మీద. ఈ ప్రాసెస్ని గ్యాల్వనైజేషన్ అంటారు. నెక్స్ట్ వన్, వెన్ యూ ఆర్ ఫేసింగ్ ది పీరియాడిక్ టేబుల్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ది నాన్ మెటల్స్ ఆర్ ప్రెజెంట్? SPDF కదా. ఇవి వచ్చి ఎస్, ఇవి వచ్చి పి, కింద ఇలా ఉండేవి డి, అండ్ కింద లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ ఉంటాయి, F బ్లాక్ పి. సో ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్
నాన్ మెటల్స్ ఉండేది పీ బ్లాక్లోనే కదా, సో రైట్ సైడ్ అనమాట. దెన్ ఆ బ్లడ్ వెజల్ విచ్ పంప్స్ ది బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ టు ది ఎంటైర్ బాడీ, ఆర్టరీనే కదా. ఎంటైర్ బాడీకి ఏది పంపిస్తుంది? ఏఓర్టా అనే ఒక ఆర్టరీ అనమాట. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ ప్రపోజ్ ద లా ఆఫ్ ఇన్హెరిటెన్స్? మెండల్ ప్రపోజ్డ్ ఇట్. అగైన్ స్టాటిక్. సో మీ స్టాటిక్ కానీ స్ట్రాంగ్ ఉందనుకోండి, సో ఇట్ విల్ బీ ఎ కేక్ వాక్ ఫర్ యూ. లేకపోతే కొంచెం ఇబ్బంది, రైట్? విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కంట్రోల్స్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్? మెడ్యులా అబ్లాంగేటా. వాట్ అబౌట్ సెరెబ్రమ్? సెరెబ్రమ్ మనకి సెన్స్ కానీ ఫీల్, టచ్ ఇలాంటివి సెరెబ్రమ్ యొక్క ఫంక్షన్ అనమాట. అండ్ సెరెబెల్లం చూస్తే వాలంటరీ మూమెంట్స్కి అనమాట, అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కానీ పోస్చర్కి కానీ సెరెబెల్లం అనేది యూజ్ అవుతుందన్నమాట. వాట్ అబౌట్ హైపోథాలమస్? మన హంగర్కి కానీ థర్స్ట్ని కానీ దీనివల్లే అనమాట, దీని ఫంక్షన్. సో మెడ్యులా అబ్లాంగేటా ఏంటి? ఇట్ కంట్రోల్స్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్, రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నార్మలీ హౌ మెనీ నంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ విల్ బీ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? ఇట్స్ 44. ఎందుకంటే మామూలుగా 22 పెయిర్సే ఉంటాయి ఆటోజోమ్స్ అనేవి. ఇంకో 1 పెయిర్ వచ్చి సెక్స్ పెయిర్ అనమాట, విచ్ డిటర్మైన్స్ ద సెక్స్ ఆర్ జెండర్ ఆఫ్ ద బేబీ కదా. XX లేదా XY ఉంటుంది ఈ యొక్క క్రోమోజోమ్ది మాత్రం. సో 44 కదా, పెయిర్స్ కదా ఇవి, సో 44. సర్దార్ సరోవర్ డ్యామ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? ఇట్స్ నర్మదా రివర్. అండ్ ఇది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. ఓకే, గుజరాత్లో ఉంటుంది. అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ వాంట్ అ సపరేట్ వీడియో ఆన్ ఆల్ ద డ్యామ్స్, రైట్? దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కార్ సైడ్ వ్యూ మిర్రర్? కాన్వెక్స్ మిర్రర్. కాన్కేవ్ అండ్ కాన్వెక్స్కి డిఫరెన్స్ ఏంటి? కాన్కేవ్ అంటే ఇలా ఉంటుంది, అంటే ఇలా లోపలికి ఉంటుంది అనమాట. కేవ్ లోపలికే కదా వెళ్తాం, సో ఇక్కడ C ఉంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి కేవ్. కాన్వెక్స్ అంటే ఇలా బయటకు ఉంటుంది అనమాట. సో మనకి కార్ మిర్రర్స్లో ఎలా ఉంటుంది? బయటకే కదా ఉంటుంది మిర్రర్, రైట్? సో కాన్వెక్స్ అనమాట. దెన్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా కెన్ బీ కరెక్టెడ్ బై కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్ రెస్పెక్టివ్లీ. గుర్తుండాలి, సరిగ్గా గుర్తుండాలి. అంటే మయోపియా అంటే ఏంటి? నియర్ సైటెడ్నెస్, అంటే దగ్గరగా ఉంటే కనిపించదు అనమాట. సో దానికి యూజ్ చేసేది కాన్కేవ్ లెన్స్, వెరాజ్ హైపర్మెట్రోపియాకి యూజ్ చేసేది కాన్వెక్స్ లెన్స్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఇన్సులేటర్స్ ఈజ్ ఇన్ఫినిట్లీ హై. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఆపోజిషన్ చూపించడం, అగెయిన్స్ట్గా అనమాట. సో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్కి రెసిస్టెన్స్ చూపిస్తోంది ఎందుకు అంటే ఇన్సులేటర్స్, ఎందుకంటే అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి. లైక్ కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. వెరాజ్ ఇన్సులేటర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు, టైట్లీ బౌండెడ్ ఉంటాయి అనమాట. కాబట్టి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది హైగా ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ హైగా ఉంటే అక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వదు, సో అందుకే వాటిని ఇన్సులేటర్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఫుడ్ చైన్ ఇన్ విచ్ ద ఆర్గానిజమ్స్ ఆఫ్ ద సెకండ్ ట్రోఫిక్ లెవెల్ ఆర్ మిస్సింగ్. ఇక్కడ ఆన్సర్ ఎందుకు? 4th ఆప్షన్ టైగర్, గ్రాస్, స్నేక్, ఫ్రాగ్. సో ఫస్ట్ ట్రోఫిక్ లెవెల్లో ఎవరు వస్తారు? గ్రాస్. సో గ్రాస్ని ఏం తింటుంది ఇందులో? టైగర్ తింటుందా? తినదు. స్నేక్ తింటుందా? ఫ్రాగ్ తింటుందా? నో. సో ఇక్కడ ఇన్సెక్ట్స్ ఏమన్నా ఉన్నా సెకండ్ ట్రోఫిక్ లెవెల్లో ఉండేవి ఉన్నట్టు, అవి కూడా ఏం లేవు కాబట్టి సెకండ్ ట్రోఫిక్ లెవెల్ మిస్ అయింది ఈ 4th ఆప్షన్లో మాత్రమే. ఇక్కడ చూడండి గ్రాస్ హాపర్ ఉంది, ఇక్కడ ఫైటో ప్లాంక్టన్స్ ఉన్నాయి, జూ ప్లాంక్టన్స్ ఉన్నాయి, అంటే అక్వాటిక్లో ఇది సరిపోతుంది అనమాట. దెన్ స్మాల్ ఫిష్ వాటిని తింటుంది కాబట్టి, ఈ స్మాల్ ఫిష్ని లార్జ్ ఫిష్ తింటుంది కాబట్టి ఇక్కడ 3 ట్రోఫిక్ లెవెల్స్ ఉన్నాయి. వెరాజ్ ఇక్కడ కూడా గ్రాస్ని గోట్ తింటుంది, గోట్ని లయన్ తింటుంది. ది ఓన్లీ ఆప్షన్ దట్ వాజ్ మిస్సింగ్, అంటే ఇందులో అయితే సెకండ్ ట్రోఫిక్ లెవెల్ లేదో అది 4th ఆప్షన్ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ మెథడ్ యూజ్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ హోమ్ అప్లయన్సెస్ ఫ్రమ్ షార్ట్ సర్క్యూటింగ్ ఆర్ ఓవర్లోడింగ్? యూజ్ ఆఫ్ ఫ్యూజ్. ఇది మనకి కామన్ సెన్స్తో కూడా వచ్చేస్తుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ ఇలా ఖచ్చితంగా ఇస్తారు, 1 or 2 ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వీటికి కూడా మీరు ఎక్స్ట్రా బ్రెయిన్ పెట్టి ఆలోచించకుండా బేసిక్గా మనం ఎలాంటి సొల్యూషన్స్ యూస్ చేస్తాం ఆలోచించి యూ కెన్ ఆన్సర్ దిస్. ఓకే, బింబిసారా బిలాంగ్ టు ద విచ్ డైనాసిటీ? హర్యాంక డైనాసిటీ. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ సింపుల్. అంటే మనకి స్టాటిక్ ఎన్ని డైనాసిటీస్ అవి చదువుతాం కదా, సో స్టార్టింగ్లో అవి గుర్తున్నా యూ కెన్ ఆన్సర్ దిస్ అనమాట. నెక్స్ట్, అష్టాధ్యాయి ది సాంస్క్రిట్ గ్రామర్ బుక్ వాస్ కంపోజ్డ్ బై పనిని. మనకి కొన్ని ఫేమస్ బుక్ అనేవి మనం గుర్తుపెట్టేసుకుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ కాళిదాసకి ఋతు సంహారం, ఇలాంటి మేఘ సందేశం, ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట, అంటే బేసిక్గా. వాట్ అబౌట్ కపిలముని దేన్ని కనిపెట్టారు? విచ్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ? సంఖ్యశాస్త్ర, ది స్కూల్ ఆఫ్ సంఖ్య ఫిలాసఫీ అనమాట. దెన్ హూ రోట్ అముక్తమాల్యద? హూ ఎల్స్? శ్రీకృష్ణదేవరాయలు. యూపీఎస్సీలో కూడా విజయనగర ఎంపైర్ ఫేమస్, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా విజయనగర ఫేమస్ అనమాట, ఎందుకంటే గ్రేటెస్ట్ రూలర్స్ కాబట్టి వాటి గురించి ఖచ్చితంగా టచ్ చేస్తారు. దెన్ ద ఫస్ట్ తెలుగు నావెల్ రాజశేఖర చరిత్రం వాజ్ రిటన్ బై కందుకూరి వీరేశలింగం. ఇవన్నీ మీరు ఆల్రెడీ చదువుకుంటేనే ఇలాంటివి ఆన్సర్ చేయగలరు అనమాట. దిస్ ఈజ్ జస్ట్ అన్ అప్రోచ్.
ఓకే, ది రంపా రెబెలియన్ వాజ్ లాంచ్డ్ బై అల్లూరి సీతారామరాజు. ఆబ్వియస్లీ ఒకవేళ కానీ మీరు స్పెక్ట్రమ్ బుక్ చదువుంటే అందులో రివోల్ట్స్లో సపరేట్గా ఉన్నాయి, అంటే పెజెంట్ రివోల్ట్స్ సపరేట్గా, ట్రైబల్ రివోల్ట్స్ సపరేట్గా. సో ఇందులో మీరు సపరేట్గా ఒక నోట్స్ తయారు చేసుకుంటే క్విక్గా అంటే ఏది దేనికోసం వచ్చింది మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. అండ్ రంపా రెబెలియన్ మన ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చింది కాబట్టి, famous rebellion kabatti, which was part of independence struggle. You have to remember this. Then the Kheda Satyagraha was organized in 1918 in the Kheda district of Gujarat. Obviously మహాత్మా గాంధీ గారు చేసిన ఫేమస్ అంటే స్టార్టింగ్లో చేసిన వాటిలో ఇది ఒకటి అనమాట. 3 సత్యాగ్రహ. ఒకటేమో చంపారన్ 1917లో చేశారు, ఇంకొకటి 1918లో 2 చేశారు. ఒకటేమో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సివిల్ ఫస్ట్ హంగర్ స్ట్రైక్ కూడా అనమాట, ఇక్కడ అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లో. దెన్ ఇంకొకటి ఈ ఖేడా సత్యాగ్రహే అనమాట. నెక్స్ట్ వన్, which of the kingdom was defeated by Sri Krishna Devaraya and coastal Andhra and Odisha were annexed from that kingdom? Gajapati kingdom se anamata Sri Krishna Devarayulu ఓడిస్తాడు. Then which of the following cities now submerged under Nagarjuna Sagar was a prominent Buddhist center during 3rd 4th century CE? Vijayapuri is the answer. ఇవి కూడా మీరు ఖచ్చితంగా అంటే ఇవి చూస్తే ఎక్కడ చదవలేదు కదా అనిపిస్తుంది, బట్ ఒక్కసారి మీరు ఈ స్టాటిక్ చదివితే అసలు దీస్ ఆర్ నథింగ్, దీంట్లో అనలిటికల్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. Who is regarded as the first Indian to initiate the non-cooperation and boycott of British goods as a political strategy against colonial rule? Satyaguru Ram Singh Kuka. ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి మహాత్మా గాంధీ అని కూడా అనుకోవచ్చు, బట్ ఇది ఇంకొంచెం మీరు డెప్త్లో ఆలోచిస్తే ఈ టాపిక్ గురించి మీరు ఇంకొంచెం డెప్త్లో చదువునుంటే ఇది మీరు ఆన్సర్ చేయగలరనమాట. సో మహాత్మా గాంధీ కంటే ముందే ఈ మెథడ్స్ని ఫాలో అయ్యారనమాట సత్యగురు రామ్ సింగ్ గారు. దెన్ ఇన్ ఏన్షియంట్ ఆంధ్ర విచ్ డైనాసిటీ వాజ్ కాల్డ్ ద నంది? విచ్ డైనాసిటీ? శాలంకాయనులు. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ మహాత్మా గాంధీ లాంచ్డ్ సాల్ట్ సత్యాగ్రహ? ఇది ఎవరికి తెలియదు చెప్పండి. 1930లో సాల్ట్ సత్యాగ్రహ అంటే సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేయక ముందు ఫస్ట్ ఈవెంట్ జరిగింది సాల్ట్ సత్యాగ్రహ అనమాట. ఎక్కడి నుంచి? సాబర్మతి ఆశ్రమం నుంచి డాండీ వరకు మార్చ్ చేస్తారు. అండ్ అక్కడ చేరిన తర్వాత సాల్ట్ మేకింగ్ అనేది చేసి బ్రేక్ చేస్తారనమాట లాని. దెన్ who was the author of our national anthem? Who doesn't know this? Rabindranath Tagore is the answer. Next one, what was the period of Second World War? World War periods ఎవరికి తెలియదు? 1914 to 1918 ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వచ్చి 1939 to 1945. సెకండ్ వరల్డ్ వార్ పోలాండ్ మీద అటాక్ చేయడంతో స్టార్ట్ అయింది మొత్తం, రైట్? సో ఆన్సర్ ఏంటి? 1939 to 45. హూ స్టార్టెడ్ చీరాల పేరాల మూవ్మెంట్ ఇన్ ఆంధ్ర అగేన్స్ట్ బ్రిటిష్ రూల్? మనం ఎలా అయితే సెంటర్ లెవెల్లో ఏ రివోల్ట్స్ ఫేమస్ అవి చదువుకుంటామో అలాగే ఆంధ్ర ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆంధ్ర నుంచి ఎలాంటి మూవ్మెంట్స్ జరిగాయో కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ది ఆన్సర్ ఈస్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. విచ్ వాజ్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా? అఫ్ కోర్స్ ఇట్స్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జరుగుతుంది 1956లో. దీనికంటే ముందే అంటే 1953లోనే మన స్టేట్ ఫామ్ అయిపోతుంది అనమాట. అంటే పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తారు, దానికంటే ముందు ఇంకొక చేసుంటారు, బట్ ఆ తర్వాత విరమించుకుంటారు అనమాట. కానీ పొట్టి శ్రీరాములు గారు ఈ దీక్ష చేసి చనిపోవడంతో మన స్టేట్ అనేది లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫస్ట్ డివైడ్ అయిన స్టేట్గా మారింది. దీని తర్వాత 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసి మిగతా స్టేట్స్ కూడా నెక్స్ట్ మాకు కూడా డివిజన్ కావాలి లింగ్విస్టిక్ బేసిస్ మీద అని అడిగితే ఫజల్ అలీ కమిషన్తో ఇట్ వాస్ పాసిబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగిట్యూడ్స్ ఈజ్ ద బేసిస్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్ టైం? 82.5 degrees ఈస్ట్లో అనమాట. అంటే ఇలా ఉంటే మనకి ఇక్కడ వస్తుంది అనమాట, అది 82.5 degrees ఈస్ట్. దెన్ ది వాల్కనిక్ ఐలాండ్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్స్ ఆర్ బేరన్ అండ్ నార్కొండం ఐలాండ్స్. అంటే ఇండియాలో మనకున్న ఓన్లీ ఐలాండ్స్ వేర్ వాల్కనిక్ ఐలాండ్స్ అనమాట ఇవి, అంటే ఇంకెక్కడ లేవు మన ఇండియాలో. సో రిమెంబర్ దిస్ ఈజ్ ఆల్సో స్టాటిక్, బేరన్ అండ్ నార్కొండం ఐలాండ్స్. దెన్ మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ కేటగరైజ్డ్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ క్లాసెస్ ఆఫ్ 10 lakhs to 1 crore ఉండాలన్నమాట, అప్పుడే అవి మెట్రోపాలిటన్ సిటీస్. ది లెంత్ ఆఫ్ ఇందిరాగాంధీ కెనాల్ చూసారా ఎంత స్టాటిక్గా అడుగుతున్నారో. సో ఇప్పటికే మీకు ఒక విషయం అర్థమై ఉండాలి, స్టాటిక్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. అంటే లెంత్స్ కానీ అంటే కిలోమీటర్స్లో వచ్చేవి మూమెంట్స్, వాటిని స్టార్ట్ చేసిన లీడర్స్ ఇంపార్టెంట్, ఇయర్స్ ఇంపార్టెంట్, స్టాటిక్ అనమాట, వెరీ స్టాటిక్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ హ్యాస్ ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్? లూని. వాట్ అబౌట్ నర్మదా ఎలా వెళ్తుంది? ఒక రిఫ్ట్ వ్యాలీలో వెళ్తుంది అనమాట, రిఫ్ట్ వ్యాలీ క్రియేట్ చేసుకుంటూ. ఓకే, అండ్ అటల్ టనల్ కనెక్ట్స్ విచ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా? ఇట్ కనెక్ట్స్ మనాలి టు లాహోల్ స్పితి వ్యాలీ. సో ఎక్కడున్నాయి ఇవి? హిమాచల్ ప్రదేశ్, మనాలి టు లాహోల్ స్పితి వ్యాలీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ మైకా మైన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? నెల్లూరులో మైకా మైన్స్ ఉన్నాయన్నమాట. మైన్స్ అన్నీ ఒకసారి చూసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ముఖ్యంగా ఒక చీట్ షీట్ అనేది రెడీ చేసుకొని
మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా ఇంపార్టెంట్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్లో కూడా ఇంపార్టెంట్. చూసారుగా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్? కవరతి. వెరీ ఈజీ. Then hot weather season thunderstorms associated with violent winds and torrential downpours in West Bengal are also called as Kal Baisakhi. ఈ మ్యాంగో షవర్స్ అనేవి మనం కర్ణాటకలో చూస్తాం. లూ అనేది వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వల్ల నార్త్ ఇండియాలో చూస్తాం అనమాట. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమిట్ వాజ్ హెల్డ్ ఎట్ రియో డి జనీరో. ఎప్పుడు జరుగుతుంది? 1992లో అనమాట. అంటే దీనికంటే ముందు ఒక స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. స్టాక్హోమ్ కన్వెన్షన్ కాదు, కాన్ఫరెన్స్ 72లో జరుగుతుంది. దానికి 20 years తర్వాత ఈ ఎర్త్ సమిట్ అనేది జరుగుతుంది. వీటి యొక్క అవుట్కమ్సే ఇంపార్టెంట్ అవుట్కమ్స్ అనమాట. UNFCCC ఒకటి, UNFCBD ఒకటి, UNCCD ఒకటి. ఇది డెజర్టిఫికేషన్కి, ఇది బయోడైవర్సిటీకి, ఇది క్లైమేట్ చేంజ్కి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈజ్ మేజర్ జోవర్ ప్రొడ్యూసింగ్ స్టేట్? మన ఆంధ్రప్రదేశ్ అనమాట. హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అంట. దెన్ ఆన్ విచ్ రివర్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ బిల్ట్? గోదావరి రివర్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. దెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ రివర్ బేసిన్ ఈజ్ నోన్ ఫర్ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్? కృష్ణా అండ్ గోదావరి రివర్ బేసిన్లో మనకి న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్? హైదరాబాద్ ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నాయి? చెన్నైలో ఉంది, కోల్కతాలో ఉంది, ముంబైలో ఉంది అండ్ ఢిల్లీలో ఉంది. అందుకే ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట. ఢిల్లీ నుంచి ఇలా ముంబైకి, చెన్నైకి అండ్ కోల్కతాకి. ఇది గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అనమాట అది. సో హైదరాబాద్ లేదు కదా. That is the answer. Which of the following is deepest and landlocked seaport? Visakhapatnam is the right answer. Paradip ekkadundi? Orissalo undi. Kochi Keralalo undi. Marmagaon Govalo undi. Who called the Indian constitution as quasi federal? KC Weir annaru. And Ambedkar garu emannaru? Article 32 ni heart and soul of Indian constitution. సో హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారనమాట. డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు టెంపరరీ ప్రెసిడెంట్గా ఉన్నారనమాట కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి. అండ్ దాని తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్గా రాజేంద్ర ప్రసాద్ అవుతారు. సో మహాత్మా గాంధీ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇన్ విచ్ కేస్ డిడ్ ద సుప్రీం కోర్ట్ హోల్డ్ దట్ ద ప్రియంబల్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఫేమస్ కేశవానంద భారతి కేస్ 1973లో జరుగుతుంది. ఇందులోనే బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్ని కూడా జ్యుడిషియల్ ఇన్నోవేషన్లో పార్ట్గా చెప్పారనమాట. అంటే పార్లమెంట్ ఏ ఆర్టికల్ అయినా అమెండ్ చేయొచ్చు, నాట్ టచింగ్ ద బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం టచ్ చేయకుండా ఏవైనా అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు అని చెప్పిన కేసు ఇది. అండ్ హైయెస్ట్ జడ్జ్ బెంచ్ అనమాట ఇదే కేసులో ఇప్పటి వరకు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 324. న్యూస్లో ఉన్నవి ఏవైనా ఆర్టికల్స్ చూసుకోండి, అవి ఖచ్చితంగా అడుగుతారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్? డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? డిజిటల్ ఇండియాని. మీరు ఇక్కడ ఆప్షన్స్ని చూస్తే మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకే దగ్గర ఉంది. ఇదే కదా మన మినిస్ట్రీ. ఇంకేదైనా మినిస్ట్రీ ఉందా అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్. అసలు ఈ మినిస్ట్రీసే లేవు. సో ఇక్కడ మీరు మీ కామన్ సెన్స్ వాడాలి. అసలు ఇక్కడ మినిస్ట్రీ స్కోపే లేకుండా ఇన్ని మినిస్ట్రీస్ ఎలా వస్తాయి? స్టాండర్డ్గా ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒకే మినిస్ట్రీ ఉంది. సో ఆన్సర్ కూడా అదే అనమాట. నెక్స్ట్ వన్. విచ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు లాంచ్ ద ఈ క్యాబినెట్ సిస్టమ్ ఇన్ ఇండియా? హిమాచల్ ప్రదేశ్. సో న్యూస్లో ఉంటే అవి ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎనీ ఎగ్జామ్ అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా టు రిసీవ్ అ 12-digit ఆధార్ నంబర్? రంజనా సోనావనే. స్టాటిక్ కదా, సో కొన్ని క్వశ్చన్స్ వదిలేసినా పర్వాలేదు. డూ యువర్ బెస్ట్. అంటే మీకు ఏవి వర్కౌట్ అవుతాయో ఆ క్వశ్చన్స్లో మాత్రం మేక్ ష్యూర్ యూ డోంట్ లీవ్ దెమ్. వెన్ వర్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? 1991లో. ఎందుకంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తుంది. ఫారెక్స్ రిజర్వ్స్ జస్ట్ 2 weeks వరకు మాత్రమే సరిపోయేంత ఉంటాయన్నమాట. అందుకే LPG రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. పివి నరసింహారావు గారు పీఎంగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారనమాట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ? క్యాగ్ 148 to 151 ఉంది కదా, సో క్యాగ్ కాదు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ NCBC, NCSC అండ్ ఇది ఫైనాన్స్ కమిషన్ 280 కింద ఇది కూడా ఉందన్నమాట. సో ది ఓన్లీ థింగ్ ఈజ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ముందు ఎలా ఉంది? ప్లానింగ్ కమిషన్గా ఉంది. సో నీతి ఆయోగ్ రిప్లేస్డ్ ఇట్ అనమాట. దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ ఆన్. ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, మేక్ ఇన్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అండ్ ఉజ్వల స్కీమ్. ఇలాంటి స్కీమ్స్వి ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటే, బికాస్ చూస్తున్నారు కదా ఇలా అడుగుతారనమాట. దెన్ ద మినిమం ఏజ్ టు క్వాలిఫై ఫర్ ఎలక్షన్స్ టు ద లోక్సభ ఈజ్ 25 years. అంటే ఎమ్మెల్యేకి ఎంత? ఎమ్మెల్యేకి కూడా 25 years. నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ ఇండియా అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ లాంచ్డ్ ఆన్ July 1st, 2015. ఇప్పుడే మనం 2 questions చూసాం, అంటే ఇంపార్టెంట్ స్కీమ్స్ మీద రావడం.
ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ది లాంచ్ ఆఫ్ యూపీఐ మార్క్స్ ది ఫస్ట్ యూజ్ ఆఫ్ యూపీఐ ఇన్ యూరప్? ఫ్రాన్సే అనమాట ఫస్ట్ యూపీఐని యూజ్ చేసింది. నెక్స్ట్, ద 28th National Conference on E-Governance 2025 was held in which city? ఇట్స్ ఇన్ విశాఖపట్నం. న్యూస్ కూడా ఫాలో అవుతూనే ఉండాలి. ఈ ట్రెండ్, ఈ ప్యాటర్న్ బట్టి మనకి ఏమర్థమవుతుంది, న్యూస్లో వచ్చేవి అడుగుతున్నారు అండ్ స్కీమ్స్ గురించి కూడా వెరీ స్టాటిక్ అది కూడా. సో విచ్ ప్లాట్ఫామ్ ఎనేబుల్స్ ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్? ఇట్స్ GEM, అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అర్థం అనమాట GEM అంటే. Right? The National E-Governance Plan 2006 identified how many mission mode projects? 27 mission mode projects. Which of the following two special schemes were launched in 2000 for special target groups? Antyodaya Anna Yojana and Annapurna scheme. ఫాలో అవుతూ ఉండాలి, అప్పుడే వస్తాయి ఇవి. లేకపోతే కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా స్కిప్ చేయాల్సిందే. ద ఫస్ట్ 5 year plans వాస్ బేస్డ్ ఆన్ ద మోడల్ ఆఫ్ హారడోమర్. ఇలాంటివి స్కిప్ చేయగలరా? కల్లో కూడా స్కిప్ చేయలేరు కదా. సో అదనమాట 5 year plans స్టాండర్డ్. The export-led growth strategy was implicitly and explicitly introduced as part of India's LPG in which year? 2 times వచ్చింది చూసారా సేమ్ టాపిక్ నుంచి. 1991 బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఇంతకు డిస్కస్ చేసాం. సో అగైన్ 1991 ఏ రిఫార్మ్స్ అని అడిగారు కదా ఇంతక, ఇప్పుడు ఇయర్ అడిగారు. సో మీకు ఆన్సర్ తెలియకపోయినా ఈ రెండు రిలేట్ చేసుకొని రెండింటికి ఆన్సర్ చేయొచ్చు. విచ్ స్టేట్ హ్యాస్ అ లో ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ డ్యూ టు ఇట్స్ అడిక్వేట్ ప్రొవిజన్ ఆఫ్ బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్? కేరళ అనమాట. ఇక్కడ లిటరసీ రేట్ హైయే అండ్ ఆల్సో లో ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబరింగ్ కంట్రీస్ హ్యాస్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ దాన్ ఇండియా? అంటే చుట్టుపక్కల నైబరింగ్ కంట్రీస్లో చూసుకుంటే శ్రీలంక అనేది బెటర్గా పర్ఫామ్ చేసిందనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. టెరిటరీ సెక్టర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్వీస్ సెక్టర్. ప్రైమరీ సెక్టర్ ఇది అగ్రికల్చర్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటారు ఇండస్ట్రియల్ సెక్టర్ని, అండ్ సర్వీస్ సెక్టర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెరిటరీ సెక్టర్. UN came out with 17 sustainable development goals to be achieved by 2030. Which of the following is SDG 1? నో పావర్టీ ఫస్ట్ది, జీరో హంగర్ వచ్చి సెకండ్, అండ్ గుడ్ హెల్త్ నెక్స్ట్ ఇది థర్డ్ వస్తుంది, ఇది ఫోర్త్ వస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు SDGs మీద వీడియో కావాలంటే చెప్పండి. సూన్ వీ విల్ ఆల్సో మేక్ అ వీడియో ఆన్ దాట్. దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఎస్టాబ్లిష్ నీతి ఆయోగ్ టు రిప్లేస్ వాట్? ఇందాకే డిస్కస్ చేసాం కదా ప్లానింగ్ కమిషన్. ముందు ప్లానింగ్ కమిషన్లోనే మనకి 5 year plans అనేవి వచ్చాయి, తర్వాత దీన్ని తీసేసి నీతి ఆయోగ్ పెట్టారనమాట మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. Next question. In which year did the UN first adopted the guidelines for consumer protection? 1985. Static again. According to the National Health Profile 21, by 2020 the infant mortality rate had declined to 28. On which day National Consumer Day is celebrated? December 24. And important days మీద కూడా ఒక వీడియో వస్తుంది soon. Wait for it. Easy to remember. Mnemonics and tricks తో వస్తా. See, maths అనేది స్టార్ట్ అయింది. Assume there are 4 families. ఇది ఒక యావరేజ్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు? యావరేజ్ వచ్చి 5,000 ఇచ్చారు ఆల్రెడీ. సో 3 ఇన్కమ్ ఫ్యామిలీస్, 3 ఇన్కమ్స్ ఇచ్చారు, 4th కనిపెట్టాలి. సో 7 + 3 10, 10 + 4 14, 14 + x = 4 వస్తుంది కాబట్టి 20K. సో x = ఎంత? 20 - 14 6,000. ది టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రిడామినెంట్లీ ఫౌండ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టర్ ఈస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే కనిపించదు, ఎందుకంటే సీజనల్ అది. ఇప్పుడు ఈ సీజన్లో ఏది గ్రో చేస్తారో అప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు హైర్ చేసుకుంటారు, మిగతా అప్పుడు ఆ లేబర్ అన్ఎంప్లాయిడ్గా ఉంటారనమాట. దాన్ని డిస్గైజ్డ్ అంటారు, అంటే కనపడరు కాబట్టి. In which year the Swarna Jayanti Gram Swarojgar Yojana was launched? It was launched in 1999. You can observe the number of questions that have been asked on schemes and year specific. Anand, as in the well-known Anand Milk Union Limited, in a district in which state? ఎక్కడ? గుజరాత్లో అనమాట. గుజరాత్. అమూల్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. గుజరాత్లోనే కదా బిజినెసెస్ ఎక్కువ జరుగుతాయి, సో అలా గుర్తుపెట్టుకోండి. డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ కాస్డ్ బై అల్ట్రావైలెట్ రేస్, క్లోరోఫ్లోరోకార్బన్స్, హెవీ మెటల్స్. ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. యూవీ రేస్ నుంచి ఓజోన్ లేయర్ అనేది కాపాడుతుంది, కానీ ఇది ఒక ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్స్ కాదనమాట. ఓడీస్లో లేదు అది. క్లోరోఫ్లోరోకార్బన్స్ ఎస్, ఇవి ఉన్నాయి. హెవీ మెటల్స్ నో, అండ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ కూడా లేవు. అండ్ రిమెంబర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. వంగరి మాతాయ్ ఈజ్ మెయిన్లీ అగేన్స్ట్ డిఫారెస్టేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట, ఇక్కడిది కాదు, ఇది కెన్యాలోదనమాట. అంటే ఎన్వైర్న్మెంట్ మీద, హ్యూమన్ రైట్స్ మీద, ఉమెన్ రైట్స్ మీద ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ రిన్యూవబుల్ ఫ్యూయల్? నాన్ రిన్యూవబుల్ ఫ్యూయల్. సో అది రిన్యూవబుల్ అయి ఉండాలన్నమాట. పెట్రోల్ మళ్ళీ రిన్యూవబుల్ చేయగలమా? నో. కోల్ చేయలేం, న్యాచురల్ గ్యాస్ చేయలేం, ఇవన్నీ ఫ్యూయల్కే యూస్ చేస్తాం. బట్ బయోఫ్యూయల్, యాజ్ ద నేమ్ సజెస్ట్, బయో ఉంది కదా, అలా అయినా గుర్తించండి, అదొక్కటే ఆన్సర్ అనమాట. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే June 5th జరుపుకుంటాం. హౌ మెనీ SDGs ఆర్ దేర్? 17 గైస్. ఇఫ్ యూ
ఖచ్చితంగా నేను దీనికోసం వీడియో తీసుకొస్తా. సో ఏమేమి ఉన్నాయి, నో పావర్టీ, జీరో హంగర్, దెన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ తర్వాత క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఉంటుంది. క్లీన్ వాటర్ శానిటేషన్ తర్వాత అఫోర్డబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉంటుంది. దెన్ వాట్ ఎకనామిక్ గ్రోత్, డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. దాని తర్వాత రిడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని తర్వాత సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అండ్ రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ వస్తుంది. సో క్లైమేట్ చేంజ్ తర్వాత లైఫ్ బిలో వాటర్ అండ్ లైఫ్ ఆన్ ల్యాండ్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. దాని తర్వాత లాస్ట్ది పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్. సో ఈ 17 ఎలా గుర్తుపెట్టుకోవాలో ఐ విల్ కమ్ అప్ విత్ అ న్యూ వీడియో. ది యాక్ట్ దట్ ప్రొటెక్ట్స్ వైల్డ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ ప్లాంట్స్ ఈజ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్. అన్నీ కవర్ అయ్యాయి కదా, ఇక్కడ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ మాత్రమే కవర్ అవుతుంది, రైట్? సో కామన్ సెన్స్ అలా యూస్ చేసి అయినా చేయండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టే మనకి పెద్ద యాక్ట్ అనమాట. దీని కింద ఇది అంబ్రెల్లాలా వర్క్ చేస్తుంది. దీని కిందే టైగర్వి అవన్నీ వస్తాయి అనమాట. ది హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN ఈజ్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. కొన్ని ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ WTO కానీ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ మీటియోరాలజికల్ ఆర్గనైజేషన్, ఇవన్నీ ఎక్కడున్నాయి? జెనీవాలో ఉన్నాయి. సో అలా కొన్ని ఇంపార్టెంట్వి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం మనకి ఏవైతే ఉన్నాయో మెయిన్వి UNSC కానీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీది కానీ, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ న్యూయార్క్లో ఉంటాయి అనమాట మ్యాక్సిమం. బట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హేగ్లో ఉంటుంది. యునెస్కో ఎక్కడుంది? ప్యారిస్లో ఉంది. అండ్ యూనిసెఫ్ న్యూయార్క్ అగైన్. మ్యాక్సిమం న్యూయార్క్లో ఉంటాయి, బట్ వేరే దగ్గర ఉన్నవి గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాస్? వాటర్ వేపర్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసెసా కాదా? ఎస్. సో ఇంకా మిగిలింది సోడియం హైడ్రాక్సైడ్ అనమాట. వాటర్ వేపర్ అంటే H2O. సో సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడైనా విన్నారా గ్రీన్ హౌస్ గ్యాస్ అని? లేదు కదా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద 3 R's సజెస్టెడ్ బై ఎన్విరాన్మెంటలిస్ట్? రీసైక్లింగ్ చేస్తాం, రీయూజ్ చేస్తాం, రిడ్యూస్ చేస్తాం, కానీ రీగెయిన్ ఏంటి? ఎక్కడా వినలేదు. సో దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్? నార్మన్ బోర్లాగ్. మన ఇండియాలో అయితే MS స్వామినాథన్ గారు. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్స్. వెన్ వాజ్ ద యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్డ్? 1992లో. ఇయర్ స్పెసిఫిక్ ఎన్ని అడిగారో ఒకసారి చూడండి మీరే. వేర్ వాజ్ ద ఎర్త్ సమిట్ హెల్డ్? బ్రాజిల్, రియో డి జనీరోలో. ఇది రిపీట్ అయింది. యూ కెన్ అబ్జర్వ్ చాలా క్వశ్చన్స్ ఇలా రిపీట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో వచ్చిన, ఇది కూడా 2 times అడిగారు. అండ్ ఈ క్వశ్చన్ కూడా పైనేమో రియో డి జనీరో అని స్పెసిఫిక్గా లొకేషన్ ఇచ్చారు, ఇక్కడేమో కంట్రీ అడిగారు అనమాట. విచ్ డాక్యుమెంట్ ఈస్ క్రెడిటెడ్ విత్ ఫస్ట్ డిఫైనింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్? బ్రంట్లాండ్ రిపోర్ట్ అనమాట. అంటే ఫస్ట్ బ్రంట్లాండ్ కమిషన్ వస్తుంది ఇప్పుడు 1983లో. దాని తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఈ రిపోర్ట్ అనేది చేస్తారు. అండ్ ఆల్సో ఫస్ట్ టైం డిఫైన్ చేస్తారనమాట సస్టైనబుల్ డెవలప్మెంట్ని. వాట్ డస్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 ఫోకస్ ఆన్? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగారో చూడండి. ఈ 17 నేర్చుకుంటే మీరు 3 questions ఆన్సర్ చేయొచ్చు ఇక్కడే, రైట్? సో క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఇస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్లిమెంట్ ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ రూల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన లాస్ ఎవరిస్తారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఏపీ స్టేట్కి APPCB అనమాట, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఈస్ కాస్డ్ బై మిథైల్ ఐసోసైనేట్ వల్ల ఇది జరుగుతుందనమాట. 1984లో జరుగుతుంది. సో దీన్ని అప్పుడే మెజర్స్ తీసుకోవాలి ఎన్విరాన్మెంట్ మీద అని 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తుందన్నమాట. దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ న్యాచురల్ డిజాస్టర్? న్యాచురల్ డిజాస్టర్ అంటే ఏంటి? నేచర్ త్రూ అవ్వాలి డిజాస్టర్ అనేది. సైక్లోన్స్ న్యాచురల్గానే అవుతాయి, ఎర్త్ క్వేక్స్ న్యాచురల్గా అవుతాయి, సునామీస్ కూడా న్యాచురల్గా అవుతాయి, కానీ ఆయిల్ స్పిలేజ్ అనేది మ్యాన్ మేడ్ ఎర్రర్ త్రూ అవుతుంది. సో ఆన్సర్ ఇదే అనమాట. హుద్ సైక్లోన్ అక్కర్డ్ ఇన్ ది ఇయర్ 2014. NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిలీఫ్, రెస్క్యూ అన్ని దగ్గర ఉన్నాయి కదా, రెస్క్యూ అనుకుంటారేమో, బట్ రెస్పాన్స్ అనమాట. అంటే ఇది జరిగిన వెంటనే రెస్పాండ్ అవుతారు కాబట్టి రెస్పాన్స్ ఉండాలి. నెక్స్ట్, విచ్ స్కేల్ ఈజ్ రెఫర్డ్ టు మెజర్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎర్త్ కేర్? రిక్టర్ స్కేల్. ఇదే కదా యూస్ చేస్తాం మెజర్ చేయడానికి. ఇండియా ఫేస్డ్ డివాస్టింగ్ సునామీ ఇన్ ది ఇయర్ 2004. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్స్ వచ్చాయి అండ్ సునామీ న్యాచురల్ కెలామిటీస్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట నెక్స్ట్ టైం. రేడార్ స్టాండ్స్ ఫర్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ద ఫాదర్ ఆఫ్ GIS, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎవరు? రోజర్ టామ్లిన్సన్. వేర్ ఇస్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లొకేటెడ్? ఢిల్లీలో ఉందన్నమాట. మేజర్ మనకు అన్ని ఢిల్లీలోనే ఉంటాయి, మన క్యాపిటల్ కాబట్టి అలా అయినా మీరు గెస్ చేయొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ రెజల్యూషన్? స్పెక్ట్రల్ రెజల్యూషన్, టెంపోరల్ రెజల్యూషన్, స్పేషియల్ రెజల్యూషన్. ఓకే, బట్ ఇది ఆడ్ వన్ అవుట్లా కూడా ఉంది కదా కెమికల్ రెజల్యూషన్ అనేది. సో ఆన్సర్ కూడా అదే అనమాట, రిమోట్ సెన్సింగ్ రెజల్యూషన్ టైప్ కాదంట ఇది. దెన్ రిమోట్ సెన్సింగ్ కెనాట్ బి యూస్ టు మానిటర్ ద ఫాలోయింగ్.
వైల్డ్ ఫైర్స్, ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్, హార్ట్ అటాక్. ఇది కూడా ఆడ్ వన్ అవుట్లో కూడా దొరికిపోతుంది హార్ట్ అటాకే. సో రిమోట్ సెన్సింగ్తో ఎలా కనిపెడతారు హార్ట్ అటాక్ని అసలు? ఇప్పటి వరకు ఆ టెక్నాలజీ రాలేదన్నమాట. ఎస్, రీజనింగ్ క్వశ్చన్స్. సో ఇవి ఈజీగా చేయొచ్చు, కావాలంటే చేయొచ్చు, కానీ టైం పడుతుంది, మీరే చేసుకోండి. ABCDలు 1 2 3 రాసుకొని. ఐ థింక్ ఇవి లేకుండా కూడా చేయొచ్చు అనుకుంటా. DEFGHIJ 2 డిఫరెన్స్తో ఉంది. P తర్వాత S రావాలి కింద. సో కింద S వచ్చే ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో ఇదే ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ చూస్తే -3 అయింది. సో 11 - 3 ఎంత? 8. సో ఆన్సర్ ఇదే అనమాట. ఇన్ ద సేమ్ వే ఇది కూడా అలాగే సాల్వ్ చేసేయండి. అండ్ ఆల్సో దిస్ వన్ రీజనింగే కదా, ఈజీగానే ఉంటుంది. సో రీజనింగ్ అన్నీ ఈజీయే. ఇది ఒకసారి ట్రై చేద్దాం. డైరెక్షన్స్ కదా, ఏ షిప్ సెయిల్స్ టువర్డ్స్ నార్త్ 100 కిలోమీటర్స్ అండ్ ఈస్ట్ మళ్ళీ 100 కిలోమీటర్స్, మళ్ళీ సౌత్కి 50 కిలోమీటర్స్, అంటే ఇక్కడ ఉంటారు. ద షిప్ ఎక్స్పీరియన్సెస్ మ్యాక్సిమం రెసిస్టెన్స్ వైల్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈస్ట్, అంటే ఈస్ట్కి వెళ్తూ ఉంటే రెసిస్టెన్స్ అంటే ఆపోజిషన్ అనమాట, అంటే ఇలా వెళ్తుండేటప్పుడు ఇలా వెనక్కి చూపిస్తుందంట రెసిస్టెన్స్. దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్లాగ్ వన్ ట్రావెలింగ్ టువర్డ్స్ సౌత్, అప్పుడు ఇలా సౌత్కి ట్రావెల్ అయినా ఇలాగే చూపిస్తుంది కదా రెసిస్టెన్స్. సో ఫ్లాగ్ అనేది ఇటు సైడే చూపిస్తుంది అనమాట, అంటే వెస్ట్కి. సో వెస్ట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్ విచ్ బిలాంగ్ టు ఎనీ 2 ఫిగర్స్ ఓన్లీ? సో ఇక్కడ నాకు కనిపించేది అయితే 2 ఫిగర్స్లో కలిపి, కాబట్టి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ అండ్ ఇక్కడ ఒక ప్యారలోగ్రామ్ ఉంది, కాబట్టి 5 4 ఎంత? 5 4s 20 తీసుకొని, ఇక్కడ కూడా 2 కవర్ అయ్యాయి కదా, ప్యారలోగ్రామ్ అండ్ రెక్టాంగిల్. సో 20 × 2 40 అని అనుకుంటున్నా. మీకు ఏదన్నా ఆల్టర్నేటివ్ దొరికితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ వెన్ ద సమ్ ఆఫ్ ద నంబర్స్ విచ్ బిలాంగ్ టు ట్రెపీజియం ఓన్లీ ఈజ్ డివైడెడ్ బై ద నంబర్ విచ్ బిలాంగ్స్ టు రెక్టాంగిల్ ఓన్లీ. ఇక్కడ సమ్ ఆఫ్ ద నంబర్స్ బిలాంగ్ టు ట్రెపీజియం ఎక్కడ? ఇది ట్రెపీజియం ఇక్కడ ఉంది, ఇది మాత్రమే ట్రెపీజియం. సో ఇది వదిలేండి. సో సమ్ ఆఫ్ ది నంబర్స్ ఆఫ్ ది ట్రెపీజియంలో ఏమేమి వస్తాయి? 8 2 10 14 14 + 6 20 29 29 + 7 ఎంత? 36 డివైడెడ్ బై రెక్టాంగిల్లో ఉన్నవి 6 7 8 ఎంత? 8తో అవ్వట్లేదు, కాబట్టి ఏదైనా ఒక సింగిల్ నెంబర్ పెడదాం. రెక్టాంగిల్లో 2 పెడితే ఎంత అవుతుంది? 18 వస్తుంది. 3 పెడితే 12 వస్తుంది. సో ఇది ఎలా సాల్వ్ చేశారో ఐ డోంట్ అండర్స్టాండ్. You tell me in the comments. We'll move to next question. Venn diagram anta relationship between the fruits, apples and roses. See, apples belong to fruits. So ivi fruits anukunte apples fruits lone undali, roses separate ga undali. So this is the answer. Let's look at the next one. Hari said Swati's mother is the mother-in-law. Blood relations. Hari చెప్తాడంట, is the mother-in-law of my father's wife. Hari's father's wife అంటే హరీస్ మదర్ అనమాట. స్వాతీస్ మదర్ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ మై ఫాదర్స్ వైఫ్. వాళ్ళ మదర్కి మదర్ ఇన్ లా అంటే వాళ్ళ ఫాదర్కి మదర్ ఇన్ లా. స్వాతీస్ మదర్ అంట. స్వాతీస్ మదర్ ఈజ్ ద మదర్ ఇన్ లా. సో స్వాతి హరికి ఫాదర్ సిస్టర్ అనమాట. సో స్వాతి ఈజ్ రిలేటెడ్ టు హరి హౌ? ఆంట్ కదా, అత్త అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్ ఏంటి? 8 ప్లస్ అంటే మైనస్, ఇంటూ అంటే ప్లస్, 9 మైనస్ అంటే డివైడెడ్ బై, ప్లస్ అంటే -6 డివైడెడ్ బై అంటే ఇంటూ 4. సో ఇది 24, ఇది 3. సో +3 కాబట్టి 11 - 2 11 - 26 అంటే -15. -15 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ డైస్ క్వశ్చన్. ఆపోజిట్ అడిగారు. ఇక్కడ కామన్ ఏంటి? 4. సో 4 ఆపేస్తే 5 ఆపోజిట్ 1, 2 ఆపోజిట్ 6. సో 4 ఆపోజిట్ మిగిలింది ఏంటి? 3గా. వాళ్ళు అడిగింది ఏంటి? 3 ఆపోజిట్ 4. ఇవి కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు, బట్ టైం టేకింగ్ కాబట్టి ఐ లీవ్ ఇట్ టు యూ. యూ సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్. క్వాంట్స్కి వద్దాం. సో కమలా లీవ్స్ హోమ్ అట్ 11 AM. 11 AMకి లీవ్ అవుతుంది అనుకుందాం. అండ్ రైట్స్ టు అమలా హౌస్కి స్టార్ట్ అవుతుంది. టు రిటర్న్ హర్ బైసికల్. షీ ట్రావెల్స్ అట్ 12 mph, అంటే ఇది స్పీడ్. ఓకే. అండ్ అరైవ్స్ అట్ 11:30కి రీచ్ అవుతుందంటే ఎంత టైం పట్టింది? 30 minutes, అంటే ½ an hour. ఓకే. షీ టర్న్స్ రైట్ అరౌండ్ అండ్ వాక్స్ హోమ్. హౌ ఫాస్ట్ డస్ షీ వాక్ ఇఫ్ షీ రిటర్న్స్ హోమ్ అట్ 1 PM? సో ముందేం చేయాలి? డిస్టెన్స్ కనిపెట్టాలి. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో స్పీడ్ ఎంత? 12 mph అన్నారు కాబట్టి ఇది, అండ్ టైం వచ్చి ½ an hour. సో 26. సో 6 kilometers వచ్చి డిస్టెన్స్. వాళ్ళు ఏం కావాలి? ఎంత ఫాస్ట్ కాబట్టి స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ బై టైం 11:30కి స్టార్ట్ అయితే 1 అయ్యింది, అంటే 1.5 hour. 1.5 hour అంటే 3/2. సో 3 2s కాబట్టి 4. సో స్పీడ్ ఎంత? 4 mph. దెన్
ఇవి కూడా మీరు చేసేసుకోండి, ఈజీనే. One evening just before the sunset, X was standing facing a pole. The shadow of the pole fall exactly to his left. Which direction was he facing? See, మామూలుగా సూర్యుడు ఎటు సైడ్ ఉదయిస్తే దానికి ఎదురుగా నువ్వు నిల్చుంటే దానికి ఆపోజిట్ సైడ్లో షాడో వస్తుంది. సో ఇక్కడ ఏమన్నారు, ఈవినింగ్ టైం సన్ ఎక్కడ ఉంటారు, వెస్ట్లో ఉంటుంది. సో వెస్ట్లో ఉంటే నీకు ఆపోజిట్లో పడాలి అంటే ఈస్ట్కి ఏముండాలి, షాడో ఉండాలి. ఈస్ట్ అనేది ఇతనికి లెఫ్ట్లో వస్తుందంట, అంటే అతను ఏ డైరెక్షన్ ఫేస్ చేసినట్టు, ఆబ్వియస్లీ సౌత్లోనే కదా, సౌత్ చూస్తుంటేనే తనకి లెఫ్ట్లో షాడో వస్తుంది. Let's move forward. Find the cost of 4 apples. So 3 apples plus 2 oranges plus 4 mangoes cost వచ్చి 39 rupees. 2 apples, 4 oranges, 8 mangoes cost వచ్చి 58 rupees. సో 4 apples కాస్ట్ అడిగారు. ఏం చేద్దాం ఎలిమినేట్ చేయడానికి? ఫస్ట్ ది ఇంటూ 2 చేస్తే సరిపోతుంది అనుకుంటా. సో ఇంటూ 2 చేద్దాం ఫస్ట్. 2 3 6 2 2s 4 oranges 2 4s 8m. అప్పుడు ఈ రెండు పోతాయి, యాపిల్స్ వచ్చేస్తుంది 78. సో ఈ రెండు పోతే -4a = -20. సో మైనస్ పోతే 4 5 20. సో a = 5. 1 apple = 5 అంటే 4 apples = 20 obviously. సో దిస్ ఆల్సో యూ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. సో ఇది కూడా యూ కెన్ సాల్వ్ ఇట్. ఈజీ రీజనింగ్ క్వశ్చన్స్ మీరు చేసుకోండి. The rectangular field 100 feet long is twice as long as it is wide. The number of feet of fencing needed to enclose the field is. See, rectangular field వచ్చి 100 feet లాంగ్ అంట. సో లెంత్ వచ్చి 100, లాంగ్ ఈజ్ ట్వైస్ యాజ్ ఇట్స్ వైడ్. సో విడ్త్ ఎంత 50, దీనికి ట్వైస్ లెంత్ అన్నారు కాబట్టి ఇది ఎంత. ద నెంబర్ ఆఫ్ ఫీట్ ఆఫ్ ఫెన్సింగ్ కావాలంటే మనకి ఏం కావాలి, ఈ చుట్టుపక్కలది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత 2 × L+B. సో 2 × 150 ఎంత 300. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ డస్ నాట్ హ్యావ్ అ రెసిప్రోకల్? 1/1 చేయొచ్చు, 1/-2 చేయొచ్చు, -1/2 అవుతుంది. 1/1/3 అంటే 3 అవుతుంది. కానీ 1/0 ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పుడు అది ఇన్ఫినిటీ అవుతుంది కదా, ఇన్ఫైనైట్ అయినప్పుడు అది డిఫైన్ అవ్వదు, కాబట్టి దీనికి రెసిప్రోకల్ ఉండదన్నమాట. సో ఆన్సర్ ఈజ్ 0. ది ప్రైస్ ఆఫ్ రెడీమేడ్ డ్రెస్ ఈజ్ రిడ్యూస్డ్ బై 20% డ్యూరింగ్ అన్ ఎర్లీ బర్డ్ స్పెషల్ ఆఫర్. ఆల్ డ్రెస్సెస్ ఆర్ మార్క్డ్. టేక్ అన్ అడిషనల్ 30% రిడక్షన్ ఆన్ ద రిడ్యూస్డ్ ప్రైస్. ద 2 రిడక్షన్స్ ఆర్ ఈక్వలెంట్ టు అ సింగిల్ రిడక్షన్ ఆఫ్. బేసికలీ 2 డిస్కౌంట్స్ ఇచ్చారు, సక్సెసివ్ డిస్కౌంట్ మనం అప్లై చేస్తే చాలు. సో 20 + 30 - 20 × 30/100. సో ఇది -6 అవుతుంది, ఇది 50 అవుతుంది. 50 - 6 ఎంత 44. దెన్ ఇవి కూడా మీరు చేసుకోగలరు. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ వన్, యూ కెన్ డూ ఇట్. అండ్ if modal value is not clear in a distribution, it can be ascertained by the method of grouping method తో చేస్తాం అది. A boy receives marks in 4 of his major subjects. What must he receive in the 5th subject in order to get an average of 85? Average 85 కావాలంట. 1 2 3 4 మార్క్స్ ఇచ్చారు, 5th కనిపెట్టాలి అంటే అన్నిటిని యాడ్ చేసి ప్లస్ డివైడెడ్ బై 5 వేసి = 85 వేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇన్ ద సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ది కోఎఫిషియంట్ ఆఫ్, దీనికి ఫార్ములా కావాలి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ = ఏంటి, σ/x⁻. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇచ్చారు 20 ఇచ్చారు. అండ్ మనం వేరియన్స్ కనుక్కోవాలి బై 40 × 100 ఫార్ములా అనమాట. సో ఇదేమవుతుంది, ఇది పోతుంది, 2 4s 8. సో వేరియన్స్ అంటే ఏంటి, 8² = 64 అనమాట. ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ = వేరియన్స్. సో వేరియన్స్ కావాలంటే స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. సో స్టాండర్డ్ డీవియేషన్ ఇది కాబట్టి స్క్వేర్ చేసుకోవాలి మనం. మూవింగ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ బోత్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్? సో దీనికి క్వశ్చన్ ఉండాలి. టోటల్ 100%, 100 స్టూడెంట్స్ అనుకుందాం. 40 స్టూడెంట్స్ యూజ్ ఓన్లీ వాట్సాప్ యూజ్ చేసేది ఓన్లీ 40, టెలిగ్రామ్ యూజ్ చేసేది 20, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది 10 మాత్రమే. ద పర్సంటేజ్ యూజింగ్ ఆల్ 3 అంటే అన్నీ యూజ్ చేసేది వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ 3 యూజ్ చేసేది 10. ఇట్ ఈస్ ఆల్సో నో దట్ 8% స్టూడెంట్స్ యూజ్ బోత్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్, 2 యూజ్ చేసేది 8, అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది 4. సో ఆల్ స్టూడెంట్స్ యూజ్ అట్లీస్ట్ 1 అప్లికేషన్. ఎవరు ఏది యూజ్ చేయకుండా అయితే లేరనమాట. క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ బోత్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, వీటన్నిటిని యాడ్ చేయొచ్చు. సో 40 60 70 ప్లస్ వీటిని కూడా యాడ్ చేయండి, 18 + 4 22 ప్లస్ x = 100. సో x = 100 - 92 ఎంత 8. సో ఇది ఎవరిది, టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనమాట. ఇప్పుడు మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కూడా పనికొస్తాయి అనమాట ఇవి. సో ఆన్సర్ కూడా ఇక్కడ 8. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈస్ 100, మనం 100 అనుకొని చేసాం కదా. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ వాట్సాప్? సో ఇక్కడ వాట్సాప్
యూస్ చేసే వాళ్ళు మాత్రం కావాలి కాబట్టి మనం వాట్సాప్ ఎవరైతే యూస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కౌంట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ క్లియర్గా 100 స్టూడెంట్స్నే కన్సిడర్ చేశారని చెప్పారనమాట. ఇక్కడ వాట్సాప్ ఎవరెవరు యూస్ చేశారు ఇక్కడ ఉంది. సో 40 ప్లస్ ఇక్కడ వాట్సాప్ ఉంది 10 ప్లస్ ఇక్కడ వాట్సాప్ ప్లస్ 8 ఇక్కడ కూడా వాట్సాప్ ఇందాక కనిపెట్టాం కదా. సో 8 40 10 8 ప్లస్ 4 50 62 అనమాట. సో ఆన్సర్ ఈజ్ 62, రైట్. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ a class is 100 then total number of students using telegram is, ఇక్కడ టెలిగ్రామ్ మాత్రమే కావాలి. సేమ్ ఇక్కడ ఎలా అయితే చేసామో ఇక్కడ కూడా అంతే అనమాట. సో టెలిగ్రామ్ 20 ప్లస్ ఇక్కడ ఉంది టెలిగ్రామ్, ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ లేదు, అండ్ ఇంకెక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది కదా టెలిగ్రామ్. సో ఇక్కడ 8 అనమాట. సో ఇది 16, ఇది 10, ఇది 20, 30, 46. సో ఆన్సర్ వచ్చి 46. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ యూజింగ్ 2 or more than 2 అప్లికేషన్స్? అంటే సింగిల్వి వదిలేయాలి, సింగిల్వి కాకుండా మిగతావి. సో ఈ సింగిల్వి వదిలేసేయండి, రెండు యూజ్ చేసేవి 10 8 4 8. సో ఇది 12 22 30 ఆన్సర్లో ఉందా? ఎస్, 30 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ థీఫ్ స్టీల్స్ ఏ కార్ ఎట్ 2:30కి దొంగతనం చేస్తాడు థీఫ్. 60 km/h ట్రావెల్ చేస్తాడు. ఇఫ్ ద థీఫ్ ఈస్ డిస్కవర్డ్ ఎట్ 3 PM కనుక్కుంటారు, అంటే ½ an hour పడుతుంది. అండ్ ది ఓనర్ సెట్స్ ఆఫ్ ఇన్ ద కార్ ఎట్, సో ఇప్పుడు ఓనర్ ఇక్కడ చూస్తాడు కదా ఎంత టైంకి 75 km/h ట్రావెల్ చేస్తాడు, ఎప్పుడు ఓవర్టేక్ చేస్తాడు అని అడుగుతున్నారు. సో అగైన్ మనం ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ ½ an hour పట్టింది కాబట్టి 30 kilometers మన డిస్టెన్స్ అనమాట. టైం కావాలి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి, సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేయాలి. సో 75 - 60 15. సో 15 + 30 2 hours తర్వాత. సో 3కి కనుక్కున్నాడు, 2 hours తర్వాత అంటే 5 PM అనమాట. దట్ ఈస్ ఆల్. నౌ 25% of water is evaporated from 10 liters of water containing 150 grams of common salt. The percentage of salt in the remaining solution is how much? 25% of water is evaporated from 10 liters. సో 10 liters అనేది మన హోల్సమ్ అమౌంట్ అయితే వాట్ ఈస్ ద 25% ఆఫ్ 10 liters? సో 1/4 of 10 ఎంత? 2.5. సో ఇందులో 2.5 liters ఎవాపరేట్ అయిపోతే ఇంకెంత మిగిలి ఉంటుంది? 7.5. సో ఇక్కడ మనం ఫస్ట్ కన్వర్ట్ చేయాలి. ఇది లీటర్స్లో, ఇది గ్రామ్స్లో ఉంది కదా. సో ఇది కూడా గ్రామ్స్లో కన్వర్ట్ చేస్తే 10 liters ఇక్కడ 1000 అవుతుంది అనమాట. సో ఇది 7500 అవుతుంది. సో 7005 grams, ఎందుకంటే ఇది ఎవాపరేట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మిగిలి ఉండేది ఇది ఒక్కటే. ఇందులో 150 grams ఆఫ్ కామన్ సాల్ట్ ఉందంట. సో దీని పర్సంటేజ్ ఎంత? 150/700 × 100. పర్సంటేజ్ అలాగే చూస్తాం కదా, ఏది చేయాలో అది బై టోటల్ వేసుకోవాలి. 15 + 30. సో 2 ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ఆల్ గైస్. అంతే. కంపేర్ చేసి చూస్తే మనకి యాప్టిట్యూడ్ క్వాంట్స్ అనేది ఈజీగా వచ్చింది కదా. క్వాంట్స్ ఈజీ, రీజనింగ్ ఈజీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం మిగతా GS/GK కూడా చూస్తే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అడిగారు. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ బై నౌ. ఇదేంటి, ఇది ఒక అప్రోచ్ చూపించాలన్న ఒక ఎండివర్ మాత్రమే. అంటే ఏమేమి అడిగారు చూసారు కదా, సస్టైనబుల్ గోల్స్, దీని మీద 3 questions అడిగారు ఈజీగా. అండ్ 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ మీద 2 questions అడిగారు. ఈజీగా 5 questions మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఒకటి అంటే టాపిక్ తెలిసి ఉండాలనుకోండి ఆబ్వియస్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్కి అయితే. బట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూస్తే ఈజీగా అడిగారు అనమాట. అండ్ చాలా సింపుల్ క్వశ్చన్స్ కూడా మనం చూసాం. చాలా వరకు అగ్రికల్చర్ సెక్టర్, ప్రైమరీ సర్వీస్ సెక్టర్ మీద అడిగారు, 5-year ప్లాన్స్ మీద అడిగారు. అండ్ ముఖ్యంగా దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు? కాన్ఫరెన్సెస్, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇయర్ స్పెసిఫిక్ అడిగారు. సో నెక్స్ట్ టైం చదివినప్పుడు ఇయర్ స్పెసిఫిక్ ఉండాలన్నమాట. అండ్ స్కీమ్స్ మీద కూడా అడిగారు, చాలా స్కీమ్స్. ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి చాలా ఇంపార్టెంట్. ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి రిలేటెడ్ కన్వెన్షన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాంగ్ విత్ దాట్ మన స్టేట్లో ఏవైనా యాప్స్ ఫౌండ్ చేసి ఉంటే అవి కూడా ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్. పాలిటీ అయితే వెరీ ఈజీ. అండ్ ఆర్టికల్సే అడిగారు, బేసిక్ ఆర్టికల్స్. సో లక్ష్మీకాంత్ మీరు చదివినా యూ కెన్ ఆన్సర్ ఇట్. సో అవి కూడా ఏవైతే న్యూస్లో ఉంటాయో మేబీ దాని రిలేటెడే అడిగారు అనుకుంటా. సో ఎలక్షన్వి అవే వచ్చాయి, పెద్దగా ఏం డిఫికల్ట్ రాలేదు పాలిటీ నుంచి. ఇంకా KCVR ఇచ్చిన క్వాసీ జ్యుడిషియల్, అది కూడా చాలా స్టాటిక్ ఇన్ఫర్మేషనే కదా. దానికి మించి ఏం అడగలేదు. రివోల్ట్స్ అడిగారు. అండ్ హిస్టరీలో చూస్తే ముఖ్యంగా రివోల్ట్సే అడిగారు. అండ్ ఆంధ్రాకి సంబంధించింది కాబట్టి చీరాల పేరాల మూమెంట్ అనేది అడిగారు. ఓవరాల్గా చూసుకుంటే దిస్ క్వశ్చన్ పేపర్ ఈజ్ లోడెడ్ విత్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్. సో మనం స్టేట్ ఎగ్జామ్స్కి చదవాలంటే ఇయర్ స్పెసిఫిక్ అండ్ స్టాటిక్ స్పెసిఫిక్గానే చదవాలి. అనలిటికల్ థింకింగ్ అవసరం లేదనమాట. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ గైస్. ఇది ఈ అప్రోచ్ అంటే ఎలా ఉందో చూద్దామని చేసామన్నమాట.